ఈరోజు మనం ఏపీపీఎస్సికి సంబంధించి ఆన్లైన్ మాక్ టెస్ట్లు ఎలా రాయాలి అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ మనం మాక్ టెస్ట్లు రాయాలి అంటే కంప్యూటర్ సెంటర్కో లేకపోతే కంప్యూటర్లోనే రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు మొబైల్లో కూడా మాక్ టెస్ట్లు మనం అపియర్ అవ్వచ్చు. మరి ఈ మాక్ టెస్ట్లు అపియర్ అవ్వాలంటే ప్రొసీజర్ ఏంటో ఒకసారి చూద్దాం. అది ఏ ఎగ్జామ్ అయినా ఏపీపీఎస్సీలో ఉన్న గ్రూప్ 1 కానీ 2 కానీ ఇట్లా వీటికి సంబంధించి జనరల్ స్టడీస్కి సంబంధించిన ఒక మాక్ టెస్ట్ ఇక్కడ ఉంది. ఆ మాక్ టెస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వబడింది. దాన్ని ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను గూగుల్ క్రోమ్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ ఆ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా. సెర్చ్ బాక్స్లో ముందు మనం psc.ap.gov.in ఇది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కింద కీబోర్డ్లో గో అని కొట్టండి. గో క్లిక్ చేయగానే మనకు ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ మాక్ టెస్ట్ అని ఉంది కదా. ఈ మాక్ టెస్ట్ అనేటువంటి ఆప్షన్ని ట్యాప్ చేద్దాం. నెక్స్ట్ విండో ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చి మనకు డిపార్ట్మెంటల్ టెస్ట్, ఇంజనీరింగ్ సర్వీసెస్, రిక్రూట్మెంట్స్ అని ఉంది. ఇప్పుడు రిక్రూట్మెంట్స్ సెలెక్ట్ చేసుకుందాం. రిక్రూట్మెంట్ ఓపెన్ చేసిన తర్వాత జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ఆప్షన్ ఒకటి వచ్చింది. దీని మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది, అంటే మాక్ టెస్ట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది మాక్ టెస్ట్లో మీకు ఒకవేళ మొబైల్లో సరిగా ఓపెన్ కాలేదు అంటే ఇక్కడ ఈ 3 చుక్కలు నొక్కి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనేది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డెస్క్టాప్ సైట్ కూడా ఓపెన్ అవుతుంది. ఎలాగైనా ఓపెన్ చేయొచ్చు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన అఫీషియల్గా రాసేటువంటి వెబ్సైట్లో కూడా ఇట్లా రైట్ సైడ్ మన ఫోటో ఉంటుంది, మన నేము, అది ఇంకా సిస్టమ్ నెంబర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఈ లాగిన్ ఇవ్వాలి. తర్వాత సైన్ ఇన్ కొడితే సైన్ ఇన్ చేయగానే నెక్స్ట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు ఓపెన్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ విండో ఓపెన్ అయింది. ఇక్కడ ఈ విండోలో చూడండి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ 150 minutes, అంటే 150 minutes టైం ఉంటుంది. ద క్లాక్ విల్ బీ సెట్ ఎట్ ద సర్వర్. ద కౌంట్ డౌన్ టైమర్ అంటే రైట్ సైడ్ టాప్లో క్లాక్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ 150 minutes అక్కడ మనకు కనిపించి అక్కడ నుంచి కౌంట్ డౌన్ టైమర్ కనిపిస్తుంది. అంటే మన టైం మనం గడిచే కొంది అక్కడ టైమర్ తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని చూసుకోవాలి. తర్వాత ఆన్సర్స్ ఇక్కడ గ్రే కలర్లో ఉంటే ఆ ప్రశ్నని మనం ఇంకా ఓపెన్ చేయలేదని అర్థం. ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ కానీ ఉంటే ఆ ప్రశ్నని ఓపెన్ చేసాము కానీ ఆన్సర్ చేయలేదని అర్థం. అలా కాకుండా గ్రీన్ కలర్ వచ్చింది అంటే ఆ ప్రశ్నకి మనం ఆన్సర్ చేసినట్లుగా అర్థం. తర్వాత ఇక్కడ వచ్చి ఈ బ్లూ కలర్ ఉంటే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ, అంటే దాన్ని క్వశ్చన్ ఓపెన్ చేసాం, ఆన్సర్ చేయలేదు. రివ్యూ అంటే మళ్ళీ చూడడం కోసమని రివ్యూ ఆప్షన్ నొక్కామన్నమాట. కిందది యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ మార్క్డ్ ఇట్ ఫర్ రివ్యూ. ఇక్కడ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేసేసాము. ఆన్సర్ చేసిన తర్వాత రివ్యూ కోసం చూసాము. అంటే రివ్యూ అంటే మళ్ళీ ఇంకొకసారి ఆన్సర్ వెరిఫై చేసుకోవాలనే ఉద్దేశంలో అలా పెట్టామన్నమాట. నెక్స్ట్ అదే విండోలో కింద వచ్చిన తర్వాత నెక్స్ట్ అని ఉంది. ఆ నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వ్యూ ఇన్ ఇంగ్లీష్ అని ఉంది, అక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని కింద మనకు అంటే కింద పార్ట్లో ఉన్నటువంటి చోట తెలుగు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మన క్వశ్చన్ పేపర్ తెలుగులో ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ నొక్కగానే నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు నెక్స్ట్ విండో ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి టైమర్ కూడా స్టార్ట్ అయింది. 148 అంటే 115 స్టార్ట్ అయ్యి తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ పైన టాప్లో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్స్ 1 2 3 4 5. అలాగే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది పేర్కొనబడిన వానిలో
దేనిలో 2015 సంవత్సరానికి ఆంగస్ టెటో నోబెల్ బహుమతి స్వీకరించారు? రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, వైద్య శాస్త్రం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆన్సర్ రసాయన శాస్త్రం అనుకోండి. మనం రసాయన శాస్త్రానికి ఎదురుగా టిక్ చేయాలి. తర్వాత వచ్చి ఒకవేళ ఆన్సర్ తప్పు అనుకోండి, క్లియర్ రెస్పాన్స్ నొక్కితే అది క్లియర్ అయిపోతుంది. చూడండి, క్లియర్ రెస్పాన్స్ నొక్కగానే ఆన్సర్ క్లియర్ అయిపోయింది. ఒకవేళ ఆర్థిక శాస్త్రం మార్చాలనుకుంటే ఆర్థిక శాస్త్రం పెట్టాను. ఇప్పుడు వచ్చి ఇక్కడ రైట్ సైడ్ చూడండి, కింద మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్. మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ నొక్కితే అక్కడ చూసారా బ్లూ కలర్లో వచ్చింది, టిక్ మార్క్ పడింది. అలా కాకుండా సేవ్ నెక్స్ట్ కొట్టామనుకోండి, అది వెళ్ళిపోయింది కదా. అలా కాకుండా ఈ ఆన్సర్ని మార్క్ ఫర్ రివ్యూ కాకుండా సేవ్ నెక్స్ట్ కొట్టాలనుకున్నాం. ఇప్పుడు ఏమైంది, సేవ్ నెక్స్ట్ కొడితే ఇక ఆన్సర్ ఇచ్చేసాము, రివ్యూ సెలెక్ట్ చేయలేదు. కాబట్టి జనరల్గా ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఉంది, నీటిపైన నేలపైన ప్రయాణం చేయగల ఉభయచర విమానము AG600ని ఏ దేశం ఆవిష్కరించింది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ జపాన్ అనుకున్నారు, జపాన్కి ఆన్సర్ ఇచ్చాం. ఇప్పుడు సేవ్ నెక్స్ట్ కొడితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది, అంటే గ్రీన్ కలర్లో ఉంది అంటే మనం ఆన్సర్ చేసాము, నెక్స్ట్కి వెళ్ళాము అని అర్థం. అలా కాకుండా క్వశ్చన్ నెంబర్ 3 ఉంది, దీన్ని ఆన్సర్ చేయకుండా నెక్స్ట్కి వెళ్ళాను అనుకోండి. ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, క్వశ్చన్ నెంబర్ 4 ఉంది, ఆన్సర్ చేయలేదు కాబట్టి రెడ్గానే ఉంది. అదే క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్ళి మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అని పెట్టాను. ఇప్పుడు ఏమైంది, టిక్ మార్క్ పడలేదు, అంటే నేను ఆన్సర్ పెట్టలేదు కాబట్టి టిక్ మార్క్ పడలేదు. ఆన్సర్ పెడితే టిక్ మార్క్ పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 4 ఓపెన్ చేశాను. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4కి ఆన్సర్ ఆసేమో అనుకో, ఆన్సర్ ఇచ్చాను. తర్వాత సేవ్ నెక్స్ట్. ఇలా మన అన్నీ అయిపోయిన తర్వాత చివరిగా మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసేయగానే మన ఎగ్జామ్ అయిపోతుంది. అప్పుడు మన మార్క్స్ కూడా అక్కడే డిస్ప్లే అవుతాయి. అంటే ఇప్పుడు నేను అన్ని క్వశ్చన్స్ చేయట్లేదు కాబట్టి టైమర్ ఉంది, టైమర్ అయిపోతే ఆటోమేటిక్గా మన క్వశ్చన్స్ అన్నీ కూడా 150 క్వశ్చన్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఓపెన్ చేశాను, ఆన్సర్ ఇచ్చాను, సేవ్ నెక్స్ట్. ఇలా అన్నీ అయిపోయిన తర్వాత మనం ఫైనల్గా సబ్మిట్ చేస్తాం. ఈ రకంగా మనం మన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి మార్క్ టెస్ట్లు రాస్తే మనం ఒరిజినల్ ఫైనల్ ఎగ్జామ్లో తప్పులు చేయకుండా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.